చనా మసాలా కర్రీ చేయాలంటే ఇలా చేయాలి. ముందుగా శనగపప్పుని నానబెట్టుకోవాలంటే పచ్చెనగపప్పుని దీన్ని దాదాపు ఒక గంట సేపు అయితే నాననిచ్చుకోవాలి. నానిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కాస్త నూనె పోసి చీరిన పచ్చిమిరపకాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి కాస్త బాగా వేగనిచ్చుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా పచ్చివాసన పోనిచ్చి ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుని దాంట్లో వేసేసుకోవాలి. ఇదైతే గంటకు తగ్గకుండా ఖచ్చితం నాననిచ్చుకోవాలి. ఈ నీళ్లు వడవనిచ్చి అందులో వేసి కట్ చేసిన టమోటాలు, సాల్టు, పసుపు ఇవి వేసి బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి దాదాపు ఒక 7-8 నిమిషాలు ఉడకనిచ్చి ధనియాల పొడి, గరం మసాలా, కారము ఇవి 3 వేసేసుకునేసి బాగా కలిపి దీన్ని కూడా బాగా వేగనిచ్చి ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసాక ఇలా కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టేసి దాదాపు ఒక 5-6 నిమిషాలు ఉడికించుకునేసి ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా చపాతీలోకి ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్.